సార్ ఈ ఏజ్‌లో హ్మ్. ఈ అతని ఏజ్ ఏమి చిన్న ఏజ్, కుర్ర ఏజ్ గాదు కదా! అవును సార్. ఆల్‌మోస్ట్ 70 దగ్గరలో ఉన్నాడు కదా! 70 పైనే ఉన్నాడో, 70 దగ్గరలో ఉన్నాడో తెలీదు గానీ, హ్మ్. ఆ ఏజ్‌లో ఇలాంటి అరెస్ట్‌లు, గిరెస్ట్‌లు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా బీపీ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది ఇయన్నీ ఉంటాయి కదా! అవును సార్. అయి ఆటోమేటిక్ లేదు అతనికేమీ లేదు, చాలా మంచిగా బండరాయిలాగా ఉన్నాడు, పహిల్వాన్‌లాగా ఉన్నాడు, ఏమీ లేదు అని అనటం పిచ్చి మాటలు. హ్మ్. డెఫినిట్‌గా ఎవరికైనా ఉంటది. ఆ ఏజ్‌కొచ్చినాక అందుట్లో మామూలుగా ఉన్నప్పుడు కంట్రోల్‌లో ఉండుండొచ్చు. ఇలాంటి ఒక అరెస్టు, గిరెస్టు, జైలుకెళ్ళటం ఆయనకి జీవితంలో రోజు మాటి మాటికి అరెస్ట్ జైల్లో కూర్చున్న జీవితాలు కావు గదా! ఫస్ట్ టైమ్ జైల్లోకెళ్ళి జైలు గోడల మధ్య ఉండటం. అవును సార్. కనుక మనిషి మానసికంగాను, భౌతికంగాను ఒక టెన్షను ఉంటది. హ్మ్. ఆటోమేటిక్‌గా డిస్టర్బ్ అవుద్ది హెల్తు. ఓకే. హెల్త్ డిస్టర్బ్ అవుద్ది. అదేమీ లేదు, ఏమీ లేదు అనేది సీఏ అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. ఏమీ లేదు, ఏమీ లేకపోతే టెస్ట్‌లు ఎందుకు తీశారు? తీశారు ఉంటది. ఏమీ లేదు అంటే ఆయనకేమి ప్రాణ సంకటమైన అనారోగ్యం అని గాదు గదా! ప్రాణ యెస్ సార్. సంకటం అనే అనారోగ్యం కాదు. ప్రాణ స ఇది పట్టి ఆ బీపీలు, షుగర్‌లు పెరిగితే ప్రాణ సంకటాలే. హ్మ్. అయి పెరిగితే కంట్రోల్ చేయాలి. దానికి ట్రీట్‌మెంట్ చూసుకోవాలి. అంతేగాని అతనికేమి లేదు, సుద్దముక్కలాగా ఉన్నాడు అంటే కరెక్ట్ మాట కాదు. ఓకే. సుద్దముక్కలాగా అరెస్ట్‌కి ముందు ఉండొచ్చు. అరెస్ట్ అయినాక ఆ ఏజ్‌లో ఉంటది కదా! హ్మ్. ఎవరికైనా ఉంటది అది. నీకైనా ఉంటది, నాకైనా ఉంటది, ఎవరికైనా ఉంటది. ఓకే. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపలెట్టేప్పుడు ఆయన వీక్ అయిపోలా? ఆయన అవును మరి సార్. మంచి ఎప్పుడు వ్యాయామం, యోగా చేసే మనిషే కదా! మరి ఆయనకి ఆరోగ్యం దెబ్బతినలా? హ్మ్. అప్పుడది డ్రామానా? కనుక ఏం పిచ్చి మాటలు అలా మాట్లాడకూడదు. ఇది ద మిగతా కేసు విషయం అదంతా బే కోర్ట్ ఏం చెప్పుద్ది అది వేరు. అలా గాకుండా కోర్ట్‌ని గూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలన్నట్టు, కోర్ట్‌లో గూడా ఇతనికి బెయిల్ ఇవ్వకుండా ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలంటే, ఆ కోర్ట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే విధానంగా ఉంది వీళ్ళ మాటలు. ఓకే. అది కరెక్ట్ కాదు. ఓకే. అయిపోయింది చేశారు. కోర్టు ఇక్కడ దేశంలో చట్టం ఉంది. చట్టం ఏమి చెబుద్దో దానికి ఫాలో అవుతారు. అంతే కదా! హ్మ్. ఆ చట్టాన్ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసే విధంగా మనం అతనికేమీ లేదు, గుండ్రాయిలాగా ఉన్నాడు, బండరాయిలాగా ఉన్నాడు, ఏమి లేదు, ఊరినే ఇయన్నీ ఎందుకు? అవసరమా ఆ మాటలు మాట్లాడటం? అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఆ మాటలు? మీకు పోలీసులైనా మీకు అతను ఒక సిటిజన్. హ్మ్. మీరు పోలీసులు స ఫర్ ది పబ్లిక్. మీరు ఒకళ్ళ కోసం కాదు కదా! ఒక వర్గానికో, ఒక పార్టీకో, ఒక మనుషులకో కాదు కదా పోలీసులు. హ్మ్. మీరెందుకు వాళ్ళ మాటల్లాగా మాట్లాడతారు? ఓకే. కదా! అవును. కరెక్ట్ కాదది. ఓకే. అండ్ ఆయనకి ప్రాణహాని ఉందని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు సార్. ఈవెన్ ఒక యాక్ట్రెస్ పూనమ్ కౌర్ హ్మ్. ఆమె కూడా ట్వీట్ చేసింది చూసే ఉంటారు. ఆయన అంటే ఒకప్పుడు నాకు ఆయన అగెనిస్ట్‌గా మాట్లాడినప్పటికీ ఆయన హెల్త్ ఇష్యూస్ మీద ఒకసారి కాన్సంట్రేట్ చేయండి. ఆయన ప్రాణహాని ఉందేమో అన్నట్టు ఆమె కూడా వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయన సన్నిహిత వర్గాలు కూడా ఉందేమో అన్నట్టుగా వ్యక్తం చేస్తున్నారు అయి సార్. అంతా ఇప్పుడు ఉంటుందా సార్? పూలంకోరు అది ఎప్పుడో అమ్మాయి ఎప్పుడో ఒకసారి 6 నెలలకోసారి, 3 నెలలకోసారి నిద్ర లెగుస్తే ఆ అమ్మాయి మాటల గురించి చెబుతుంది కానీ, ఆ అమ్మాయి గురించి పెద్ద పట్టించుకోవాల్సి ఎప్పుడో ఒకసారి లెగుస్తది. పుసుక్కున లెగుస్తే ఒక ట్వీట్ చేస్తే మళ్ళీ 6 నెలలు పడుకుంటది. మళ్ళీ లెగుస్తది. సో, ఆల్ దిస్ కాలక్షేపానికి చేసే వాళ్ళది. వాళ్ళ దాంట్లోంచి ఒక సీరియస్‌నెస్, వాళ్ళ కమెంట్‌లోంచి ఒక సీరియస్‌నెస్, హ్మ్. సిన్సియారిటీ మనం ఎతకడం కరెక్టు. ఓకే. ఆయనకి ప్రాణహాని ఎందుకుంటది? ప్రాణహాని ఉంటే ఈ పాటికి అయిపోయేది కదా! ఓకే. ప్రాణహాని ఎందుకుంటది? హ్మ్. ప్రాణహాని గాదు. దే వాంట్ టు ఇల్ ట్రీట్ హిమ్. అతను ఇలా మాట్లాడాడు గనక అతన్ని ఇల్ ట్రీట్ చేయాలి. అవమానపరచాలి. అతనికి ఇబ్బంది కలిగించాలి. ప్రాణం తీయాలని ప్రాణం ప్రాణాలు తీస్తే వ నష్టం వాళ్ళకే కదా! అది ఈరు. హ్మ్. ఎవరు ఆలోచించరు. ఏ రాజకీయ పార్టీ అయినా కక్ష సాధింపు కార్యక్రమంలో ఆ వ్యక్తిని అవమానించాలి, కించపరచాలి, అతన్ని బాధ పెట్టాలి, టార్చర్ పెట్టాలి. హేళన చేయాలి, సమాజంలో ఒక హే లాఫింగ్ స్టాక్‌గా చేయాలి. ఇయే ఉంటాయి. హ్మ్. అది జరుగుతది. అంతే. ఇక్కడ ప్రాణహాని అనే మాటకి అవకాశం లేదు, అర్థం లేదు. ఓకే. సార్ ఇవన్నీ చేసి అతన్ని అంటే అప్రూవర్‌గా మార్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? అంటే జగన్ క్యాంటీగా ఇలా? ఇప్పుడు అది ఆ ట్రయల్ జరుగుతది. వాళ్ళ ట్రయల్సే అది కదమ్మా! ఈ భలే అడుగుతున్నారు మీరు. వాళ్ళ ట్రయల్సే అది కదా! ఎట్లాగొట్లా వీళ్ళందరిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని లిస్టేసుకొని అరెస్ట్ చేసి, ఈ ఓకే. లిస్ట్‌లోంచి వీళ్ళ సాక్ష్యాలతోటి, వీళ్ళ ఆధారాలతోటి వాళ్ళిద్దరిని టార్గెట్ చేయాలి. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ చూడు పోసాని కృష్ణమూర్తితో టార్గెట్ ఏం చేశారు? సజ్జల సజ్జల చ హ్మ్. సజ్జల రాసిచ్చిన స్క్రిప్టే నేను చదివానంటాడు. ఈయన స్క్రిప్ట్ ఒకటి రాసివ్వాలా? పోసాని కృష్ణమూర్తికి స్క్రిప్ట్ ఒకటి రాసివ్వాలా? సజ్జలు రాసిచ్చిన స్క్రిప్ట్ నేను చదివానని ఈయన ఒక స్క్రిప్ట్ రైటరు. ఈయన అన్నాడంటే అక్కడ అర్థమవుతుంది కదా! సో, ట్రాక్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈయన చెప్పిన సాక్ష్యాధారాలు బట్టి ఈయన మాటలు బట్టి సజ్జల్ని నెక్స్ట్ ఇంకెవరినో పట్టుకుని జగనే మాట్లాడమన్నాడు అని అనిపిస్తాం. సో ఇది ఓపెన్, దీంట్లో ఏవి వీళ్ళు చేస్తున్నది ఓపెన్గానే చెప్పే చేస్తున్నారు, అందులో రహస్యం లేదు.